పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? పీక్ కలెక్షన్స్ ఏమన్నాకి నా కొడకల్లారా, వైల్డ్ పాయిజన్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. బాలీవుడ్ లో పిన్ డ్రాప్ సైలెంట్. బడా బడా హీరోలందరూ సైలెంట్ గా అయిపోయారు. ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ హల్చల్ చేస్తున్న దృశ్యాలు మీరు కనబడుతున్నాయో మీకు? ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే పుష్పరాజు సౌండ్ బాలీవుడ్ లో రీసౌండ్. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించలేదు ఇటువంటి విధ్వంసం జరుగుతుందని. బాలీవుడ్ అంతా ఒక మాస్ హీరో కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్, ఇట్స్ ద ట్రూ. అందుకనే KGF 2 క్లాస్ టచ్ ఉన్న మాస్ ఫినిషింగ్ తో 1200 కోట్లు కలెక్ట్ చేసిందంటే మాస్ సినిమా కావాలి. ఆ రూపం దాల్చుకుని అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయారు బాలీవుడ్ లోకి, దూరిపోయారు. నరాల్లో జాంబీలాగా ఇలా 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 అనుకుంటూ వచ్చేస్తున్నారు థియేటర్లకి, ఫ్యామిలీలు. పుష్పాన్ని సంక్రాంతి వరకు కూడా ఆపడం అసంభవం, ఇంపాసిబుల్. ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పుష్పరాజ్కి ఎదురెళ్ళి బేబీ జాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దానికన్నా ముందు ఒక సినిమా విక్కీ కౌశల్ గారు ఒసన్న తేరే తోబా ఒసన్న తేరే తోబా అని చెప్పి యూట్యూబ్ లో అమ్మాయిలు వీళ్ళు రీల్ చేసేవారు, గుర్తుందా? ఆ సినిమా సవ్వ రావాల్సింది అసలు. కానీ బాలీవుడ్ అంతా వార్నింగ్ ఇచ్చారు, పుష్పకం ముందెళ్తే ఫ్లవర్ అయిపోతారా అనేసి. నిజంగానే ఫ్లవర్ అయిపోతానేమో భయపడి పోస్ట్ పోన్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. బాలీవుడ్ సరైన మూమెంట్ కోసం ఎదురు చూస్తుంది. పుష్పాలు ఎలాగైనా కొట్టాలని ఆలోచన చేసి బేబీ జాన్ సామ్నే రిలీజ్ చేశారు పుష్పకి. విజయ్ గారిది ఇళయ తలపతి తేరి పోలీసుడు రీమేక్. స్టోరీలో మంచి స్టఫ్ ఉంటది, ఫాదర్ అండ్ బేబీకి మంచి రిలేషన్షిప్ ఉంటది. దాని మార్పులు చేర్పులు చేసి సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ కీర్తి సురేష్ గారు, తమన్ గారు, అట్లీ గారు వీళ్ళందరూ కలుపుకొని బాలీవుడ్ వాళ్ళందరూ ఒక సరైన ప్లాన్ తో పుష్పకు వదిలేశారు. 20 రోజులు అయింది కదా, ఇప్పుడు బేబీ జాన్ రిలీజ్ అయితే గూస్ బంప్స్ వచ్చిందంటే పుష్ప నామరూపాలు లేకపోతుంది అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది, అదే సేమ్ టైంలో బాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? మీరు దేనికి ప్రిపేర్ అవుతారు? మెగాస్టార్ చిరంజీవి గారికే కదా, ఎందుకంటే మన తెలుగువాడు కనుక. అలాగే బాలీవుడ్ లో బేబీ జాన్ రిలీజ్ అవుతుంది, పుష్ప వచ్చి 20 రోజులు అయిపోయింది, అయినా సరే దీన్ని ఉంచకూడదని చెప్పేసి బేబీ జాన్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది అనుకో, పుష్ప నామ రూపాలు లేకుండా లేపేసామని ఒక క్రెడిట్ వేసుకుందామని మొత్తం కలగలుపుకొని పుష్పకు ముందు వదిలారు. నా భూతో నా భవిష్యత్తును కోట్టే పుష్ప ఫ్లవర్ కాదరా, ఫ్లవర్ చేస్తాడు. ఎందుకంటే పుష్పరాజ్ ఘాట్ జిల్లా విధ్వంసం, స్లో పాయిజన్. అది గమనించలేకపోయారు, వదిలారు. ఫస్ట్ డే 11.5 కోట్లు, సెకండ్ డే 5.5 కోట్లు, థర్డ్ డే 4 కోర్సు. ఈ రోజు కలెక్షన్ 3.5 కోట్ల వరకు ఉండొచ్చు. సో ఓవరాల్ కలుపుకుంటే 25 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. కానీ దానికి చేసిన ప్రమోషన్స్, దానికి పెట్టుబడి అయితే 100 కోట్లు అయినాయి, అయినా ఫలితం లేదు. అలా ఉంటుంది పుష్పగాడి దెబ్బ. ద రూల్ అంటే రియల్ రూల్. చాలా మందికి థియేటర్లు పెంచారా తగ్గించారా? థియేటర్లు తగ్గిస్తున్నారు, ఈయనేటి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్లు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే బేబీ జాన్ ఫ్లాప్ అయిపోయింది కనుక ఆ థియేటర్లన్నీ పుష్పరాజ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. లిస్ట్ చదువుతున్నాను, మీరు క్లియర్ చేసుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ముంబై 581 నుంచి 595 వరకు పెంచారు. అలాగే ఢిల్లీ 656 నుంచి 684 వరకు పెంచారు. ఇక అహ్మదాబాద్ 455 నుంచి 467 వరకు పెంచారు. సూరజ్ 290 వరకు పెంచారు. లక్నో 128 నుంచి 133 వరకు పెంచారు. అలా థియేటర్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. దిస్ ఈజ్ వెరీ అన్బిలీవబుల్ గుడ్ న్యూస్. ఇక ఫ్రైడే వరకు బాలీవుడ్ లో సాధించిన రికార్డు నా భూతో నా భవిష్యత్తు 746 నుంచి 747 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఫ్రైడే వరకు. ఇంకా సాటర్డే 11 కోట్ల వరకు రావచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే 10 నుంచి 11 వరకు. ఒకవేళ మనం 11 యాడ్ చేసుకుంటే సండే రిలీజ్ అవ్వబోయే పోస్ట్ లో 758 కోట్ల వరకు రావచ్చు. అంటే 756 టు 758 వరకు రావచ్చు. అది రాసి పెట్టుకోండి. ఇంకా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే నిన్న ప్రెడిక్షన్ ఫ్రైడే వరకు నేను చెప్పింది 1735 వరకు రావచ్చు. అంటే నాకు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన న్యూస్ 1732.5 వరకు వచ్చిందని చెప్పేసి ఈ రోజు 17 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రేపు రిలీజ్ అవ్వబోయే పోస్టులు అంటే సండే రిలీజ్ అవ్వే పోస్టులు
1755 నుంచి 1760, అంటే 1760 కోట్లు కలెక్ట్ చేసింది. అఫీషియల్ గా పోస్టల్ రిలీజ్ అవుతుంది. అంటే నా భూతో నా భవిష్యత్ అంటే నిజమైన నిదర్శనం, నిజమైన రీజన్ కూడా ఇదే. బాహుబలి రికార్డు అఫీషియల్ గా 1720 కోట్లు ఆల్రెడీ చెరిగిపోయింది. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సినిమాకి. తర్వాత మనం ఎదురు చూడాల్సింది ఇంకా ఒకే ఒక రికార్డు విత్ చైనా. బాహుబలి 1801 కోటితో ఉంది. అది అఫీషియల్ గా ఆల్రెడీ నెక్స్ట్ వీక్ లో అది కూడా లేచిపోతుంది. ఇక డంగల్ రిపోర్ట్ 5 రోజుల్లో కొట్టిపారేసింది పుష్ప. 735, 748 అఫీషియల్ రిపోర్ట్ నాకు దొరకడం లేదు. చైనాలో 1200 కోట్లు కలెక్ట్ చేసిందని అది పట్టుకుని ఇందులో వేసుకుని 2000 కోట్లు 2000 కోట్లు అంటున్నారు. కానీ బాలీవుడ్ లో దానికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రెస్పెక్టబుల్ ఓన్లీ వన్ అండ్ ఆఫ్ ద రెబల్ స్టార్ ఆయనకే ఉంది, బాహుబలికే ఉంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పుష్పరాజ్ రూల్, స్లో పాయిజన్ పుష్పరాజ్కే ఉంది. సో మరి ఇది ఇక్కడికి. నెక్స్ట్ ఎపిసోడ్స్ మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.